ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురి చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో ఊహించని మలుపు తిరిగింది. ఇరాన్పై బాంబు దాడులు ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే దీనికి ఒక ప్రధాన షరతు విధించారు. అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ ఎందుకు అంగీకరిస్తే 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు శాంతి దిశగా ఒక అడుగు ముందుకు వేశారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల అనంతరం ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్ ఇది డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ అని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి అంతర్జాతీయ వాణిజ్యానికి సహకరించాలి అన్నది అమెరికా ప్రధాన డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ జలసంధి పునఃప్రారంభం కావటం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. ఇరాన్ పంపిన 10 అంశాల ప్రతిపాదనను ట్రంప్ చర్చించదగ్గ ఆధారంగా అభివర్ణించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వివాదాల పరిష్కారానికి ఈ 2 వారాల సమయం ఉపయోగపడుతుందని ఆయన ఆశిస్తున్నారు. ఒకవైపు ఇరాన్ తన అణ్వస్త్ర కార్యక్రమాలను నియంత్రించాలని అమెరికా కోరుతుండగా, మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను ఎత్తేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కేవలం అమెరికా మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా ఈ కాల్పుల విరమణకు సానుకూలంగా ఉన్నట్లు శ్వేత సౌధ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ 14 రోజుల్లో కనుక ఒప్పందం ఒక కొలిక్కి రాకపోతే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. ట్రంప్ పెట్టిన ఈ డెడ్ లైన్ను ఇరాన్ ఏ మేరకు గౌరవిస్తుంది? హర్మూజ్ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల రాకపోకలు మళ్లీ మునుపటిలా సాగుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతి పెద్ద ప్రశ్న. ఇక ఇదే విషయంపై పూర్తి విశ్లేషణ అందించేందుకు మేనేజింగ్ ఎడిటర్ యాదగిరి రెడ్డి గారు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ యాదగిరి రెడ్డి గారు. అమల్లోకి వచ్చింది. 2 వారాల పాటు ఈ సీజ్ ఫైర్ అమల్లో ఉంటుంది. అయితే ఇప్పటికీ ఇజ్రాయెల్ లోని కొన్ని ప్రాంతాల్లో, అట్లాగే ఇరాన్, కువైట్ లాంటి చోట్ల ఇజ్రాయెల్ ఇరాన్ కువైట్ మీద ఫైరింగ్ జరుపుతూనే ఉంది. కొన్ని క్షిపణులు ప్రయోగించారు. అక్కడక్కడ స్పారడిక్ స్ట్రైక్స్ రిపోర్ట్ అవుతున్నాయి. 2 వారాల సీజ్ ఫైర్ అన్నారు కానీ గ్రౌండ్ మీద ఇంకా అనిశ్చితి కనిపిస్తోంది. అట్లాగే హర్మూజ్ జలసంధికి సంబంధించి కండిషనల్ యాక్సెస్ కొనసాగిస్తామని చెప్తుంది ఇరాన్. దానికి యుఎస్ ఇంకా ఏమాత్రం ఒప్పుకుంటుందనేది చూడాలి. యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ దేశాల నౌకల మీద కఠిన పర్యవేక్షణ ఉంటుందని చెప్పడం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇజ్రాయెల్ నుంచి మాత్రం బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి ప్రకటన ఇజ్రాయెల్ కు తీవ్ర అసంతృప్తి కలిగించింది. ఇరాన్ ఏమో ఆయిల్ రూట్ ఓపెన్ చేస్తాం కానీ అది తమ సైన్యం నియంత్రణలో ఉంటుందని చెప్పి, అంటే కాన్ఫ్లిక్ట్ ఈ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిందని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఏ దేశానికి ఆ దేశం వాళ్ళ సరైన సమన్వయం ఉన్నట్టు కనిపించట్లేదు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ బోర్డర్ దగ్గర హై అలర్ట్, ఈ మార్నింగ్ నుంచి బాగా సైరన్ మోగుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ వైపు నుంచి అక్కడ క్షిపణులు వస్తున్నట్టు వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి క్షిపణులు మోగుతున్నాయి. అట్లా అదే విధంగా హిజ్బుల్లా యాక్టివిటీ కూడా బాగా పెరిగింది. అమెరికా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా కూడా సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ గల్ఫ్ ప్రాంతంలో తన నావల్ అసెట్స్ డిప్లాయ్ చేస్తుంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా రీఇన్ఫోర్స్ చేసి పెట్టింది. నిన్న రాత్రి మాట్లాడిన దానికి ఇవాళ అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మాట్లాడిన దానికి తేడా ఉంది. 2 వారాల సీజ్ ఫైర్ కి అంగీకరించడం వెనుక పాకిస్తాన్, టర్కీ, చైనా కీలక పాత్ర పోషించినట్టు అమెరికా మీడియా చెప్తోంది. 5 గంటలుగా పాకిస్తాన్ దౌత్యవేత్తలు, అంటే అర్ధరాత్రి నుంచి, భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి నుంచి 10 అంశాల శాంతి ప్రణాళిక వైట్ హౌస్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ 10 అంశాల ప్రతిపాదనలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉన్నాయి. యురేనియం సుసంపన్నతను కొనసాగించే హక్కును ఇరాన్ డిమాండ్ చేస్తుంది. దీన్ని అమెరికా అంగీకరిస్తుందా లేదన్నది ప్రతిపెద్ద సవాల్. ఒకవేళ ట్రంప్ అంగీకరిస్తే అమెరికాలో అక్కడ డెమోక్రాట్స్ నుంచి, తన సొంత పార్టీ రిపబ్లిక్స్ నుంచి అప్పటికే అసంతృప్తి సెగలు మొదలవుతున్నాయి. ఇంకా పూర్తిగా ఆయనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కాన్స్టిట్యూషన్ 25th అమెండ్మెంట్ ద్వారా అధ్యక్షుల్ని ఇంపీచ్మెంట్ చేయాలనే వాదన కూడా ఇప్పుడు అమెరికా బయలుదేరింది. తన సొంత సన్నిహితులైన రిపబ్లికన్ సెనేటర్ ఒకరు దీన్ని బయటికి తీసుకొచ్చారు. డెమోక్రాట్లు కనుక 25వ సవరణకు అమెండ్మెంట్ కు ముందు, ఇంపీచ్మెంట్ ముందుకు వస్తే మద్దతు ఇస్తామని. ఇంకా మనం ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన తర్వాత టెహరాన్, టెల్ అవీవ్, జెరూసలేం ఇట్లాంటి నగరాల్లో బంకర్లో తలదాచుకున్న పౌరులు బయటకు వస్తున్నారు. వాళ్ళు తీవ్రత కలిగించింది. ఇంతకాలము చావు బతుకుల మధ్య కొట్లాడుతూ బంకర్ లో ఉన్నారు. అదే కాకుండా చమురు ధరలు స్వల్పంగా తగ్గుదల వచ్చినాయి. అమెరికాలో అయితే $100 లోపలికి వచ్చింది.
దాదాపు ఒక $10 నుంచి $12 తగ్గాయి ట్రంప్ ప్రకటన తర్వాత. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కవిత. యాదగిరెడ్డి గారు, అంటే ఇరాన్ నాగరికతనే తుడిచేస్తామంటూ ట్రంప్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం కూడా మనం చూసాం. ఇప్పుడు సడన్ గా వెనక్కి తగ్గటానికి రీజన్స్ ఏంటి అనుకోవచ్చు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఏం లేదు, అంటే పాకిస్తాన్, టర్కీ, చైనానేమో దూరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. పాకిస్తాన్, టర్కీ నేరుగా ఇరాన్ తరఫున అమెరికా అధ్యక్షుడితో సంప్రదింపులు జరపడం 15 రోజుల నుంచి చూస్తున్నాం మనం. అయితే ఇది కొలిక్కి వస్తుందని ఇప్పటిదాకా అనుకోలేదు. కానీ నిన్న రాత్రి నాగరికతను తూర్చేస్తానని చెప్పిన ట్రంప్ పాకిస్తాన్ ఇచ్చిన 10 పాయింట్లు ఇరాన్ ఇచ్చిన 10 పాయింట్లను పాకిస్తాన్ ద్వారా వైట్ హౌస్ చేరింది. దాంట్లో కొన్ని సానుకూలంగా ఉన్నాయి, చర్చించదగ్గవి అని చెప్పి ట్రంప్ ట్వీట్ చేశాడు. మరి అది ఎంతవరకు ట్రంప్ చేసింది అమల్లో ఉంటుంది? నిజంగా ఈ సీజ్ ఫైర్ ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? ఇరాన్ నుంచి ఏమైనా మళ్ళా ఎక్కడికైనా ఏ దేశమైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుందా? ఇట్లాంటివన్నీ చూడడానికి మనకు కొంత టైం పట్టవచ్చు కవిత. అంటే ఒకవేళ ఇరాన్ ఒప్పందాన్ని కనుక ఉల్లంఘిస్తే భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చండి? ఒకవేళ ఇరాన్ కనుక ఇస్తే అమెరికా వెంటనే స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే గల్ఫ్ తన మిత్ర దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్ ఇట్లాంటి ప్రాంతాల్లో, సౌదీ అరేబియా ఇట్లాంటి ప్రాంతాల్లో ఎయిర్ బేస్ ఉన్నాయి. అక్కడికి ఆల్రెడీ బానే వాళ్ళకి సంబంధించిన అన్ని యుద్ధ సామాగ్రిని అక్కడ తరలించి పెట్టారు. ఒకవేళ ఇరాన్ కనుక సీజ్ ఫైర్ ని ఉల్లంఘిస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు యుద్ధం చేసే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అంతేకాదు, ఈసారి యుద్ధం అంటూ జరిగితే ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా కూడా అమెరికాతో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే ఇరాన్ తో చాలా థ్రెట్ గా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఇదే కనుక జరిగితే చాలా ఇబ్బంది ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఒకవేళ ఈ 14 రోజుల విరామం లోపల గానీ, విరామం తర్వాత గానీ ఇరాన్ శాశ్వత ఒప్పందానికి రాకపోతే ట్రంప్ చెప్పినట్టు యుద్ధం తీవ్రమవుతుంది. కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ కు రష్యా కొన్ని రక్షణ ఆయుధాలను సరఫరా చేసింది. తిరిగి చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ యాదగిరెడ్డి గారు, మీ విశ్లేషణ అందించినందుకు.